ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు అంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయగాక. యెషయా ప్రవచనాలు అనేటువంటి అంశం మీద మనము యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి కొన్ని ప్రవచనాల గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు కూడా యెషయా ప్రవక్త ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి ప్రవచించినటువంటి మరో ప్రవచనాన్ని మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నామండి. అది ఎక్కడుంది? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఆ ప్రవచనము రాయబడింది. ఇది మనకు బాగా పరిచయమైనటువంటి ఒక వచనం అండి. ఆ వచనం ఏం చెప్తుంది? మనకు ఒక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు ఒక శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడెను అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నామండి. ప్రియమైన జనులారా, కుమారుడు దేవుని ద్వారా అనుగ్రహింపబడినటువంటి కుమారుడు శిశువుగా, ఒక బాలుడుగా ఈ యొక్క లోకంలో ఆయన జన్మించాడు అనేటువంటి ప్రవచనాన్ని యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడండి. దేవుని ద్వారా అనుగ్రహింపబడినటువంటి కుమారుడు బాలుడుగా ఈ యొక్క లోకంలో, ఒక శిశువుగా ఈ యొక్క లోకంలో పుట్టాడు అనేటువంటి దాన్ని యెషయా ప్రవక్త ఆయన పుట్టడానికి ముందే ప్రవచనం చెప్పేశారు. ప్రియమైన దేవులారా, ఇప్పుడు ఆయన పేరేంటి అని చెప్పి, ఆయన నామాలు ఏంటి అని అక్కడ 5 విధాలైనటువంటి పేర్లు ప్రభు యేసుక్రీస్తు వారికి అక్కడ చెప్పబడనండి. అది చాలాసార్లు మనం ధ్యానించుకుని ఉన్నామండి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అలాగా 5 పేర్లు ఆయనకున్నాయి అక్కడ. ఈరోజు ఆ 5 నామాల గురించి మనం ధ్యానించుకోవడం లేదు. ఎందుకు ఆ కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, ఎందుకు ఆ శిశువు పుట్టింది, దాని గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన జనులారా, ఆ యొక్క యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో మనం మొదటి వచనం నుండి మనం 5 వచనాల వరకు మనం చదివినప్పుడు అక్కడ వేదన పొందిన, అవమానం పొందినటువంటి జెబులోను నఫ్తాలి దేశం అక్కడ ఉంది. వారు చీకట్లో ఉన్నారు. ప్రియమైన దేవులారా, 4-5 వచనాలు చెప్తున్నాయి. వారి మీద ఏముందంటే, ప్రియమైన దేవులారా, కాడి ఉంది, బరువు ఉంది. వారి మీద సాతాను కొన్ని బరువులను మోపి ఉన్నాడు. కొంతమంది అంటే సాతాను వారిని ఏలుబడి చేస్తున్నాడు. అప్పుడు వారి యొక్క భుజముల మీద ఏముందంటే, వారు తాము విడిపించుకోలేనంత బరువు సాతాను వారి యొక్క భుజముల మీద మోపి ఉన్నాడు. ప్రియమైన కాబట్టి ఇప్పుడు ఆ బాలుడు, ఆ కుమారుడు ఏం చేస్తున్నాడంటే, మన మీద సాతాను మోపి ఉన్నటువంటి ఆ బరువులు తెంపి, ఆ యొక్క బరువు నుండి నన్ను విడిపించడానికి ఆ శిశువు పుట్టాడు. ఆ యొక్క కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ప్రియమైన దేవులారా, యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని ఆయన అంటున్నాడండి. ప్రియమైన దేవులారా, ఎవరిని యేసయ్య పిలుస్తున్నాడు? ఆయన ఈ మాట యెషయా ప్రవక్తకు యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందు, ఎన్నో సంవత్సరాలకు ముందు ఈ యొక్క ప్రవచనాన్ని ఆయన ప్రవచించాడండి. ఆయన ఏమంటున్నాడు? మీ భారములు, మీ యొక్క కాడి పలుకు నుండి మీ కాడి పలుకులను తెంపి మిమ్మల్ని విడిపించడానికి ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, ఒక శిశువు అనుగ్రహింపబడబోతుంది అని ప్రవచించాడు. ప్రభు యేసుక్రీస్తు ఆ యొక్క యెషయా ప్రవక్త యొక్క ప్రవచనాన్ని, ప్రియమైన దేవులారా, ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన స్థిరపరిచే విధానంలో, ఆయన రుజువు చేసే విధానంలో ఆయన ఏమంటున్నాడు? మత్తయి సువార్తలో 11:28 ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అంటున్నాడండి. అప్పుడు ఈ బాలుడు ఎందుకు పుట్టాడు? నీ భారాన్ని, నా భారాన్ని మన జీవితం నుండి తొలగించడానికి, సాతాను యొక్క బంధకాల నుండి నన్ను విడిపించడానికి, నన్ను స్వతంత్రులుగా చేయడానికి ఈ యొక్క శిశువు పుట్టాడు, ఈ కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ప్రియమైన దేవులారా, ఎలాంటి భారములు, ఎలాంటి కాడిని మీరు మోస్తున్నారు? ప్రియమైన దేవులారా, ఆ కాడిని మీ నుండి శాశ్వతంగా తొలగించడానికి, మిమ్మల్ని శాశ్వతంగా విడిపించడానికి ఈ కుమారుడైన శిశువైన యేసుక్రీస్తు లోకంలో పుట్టాడు. ప్రియమైన దేవులారా, కాడి అంటే మనకి కొంతమందికి తెలుసండి. అంటే ఇప్పుడుండే ఒక జనరేషన్కి కాడి అంటే తెలియదు. ఇప్పుడు ట్రాక్టర్స్ వచ్చాయి, అంటే పొలాన్ని దున్నడానికి. ఒక 50 సంవత్సరాలకు ముందు పొలాలు దున్నడానికి ఎద్దులు ఉపయోగిస్తారు. ఎద్దుల మీద కాడిని బిగించేస్తారండి. ఆ ఎద్దు తలంచుకున్న కూడా కాడి నుండి బయటికి రాలేదు. అంటే ఆ రైతే అనుకుంటే తప్ప ఆ యొక్క ఎద్దు ఎంత దానికి బరువున్నా, ఎంత అది అలసిపోయినా, ఆ యొక్క భుజం మీద ఆ యొక్క కాడి ద్వారా ఆ గాయం ఏర్పడిన
ఆ యొక్క ఎద్దు ఆ కాడి నుండి తప్పించుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ మనం బాధ పెట్టి మనల్ని గాయపరిచేటువంటి కాడి లాంటి కొన్ని సమస్యలు, బాధలు మన జీవితంలో ఉన్నాయి. అవి సాతానుడు శాశ్వతంగా మన మీద మోపి ఉన్నాడు. యేసయ్య అంటున్నాడు, నిన్ను బాధ పెడుతున్న ప్రతి ఒక్క కాడిని, భారమును, శ్రమను నిన్ను తొలగించి నేను స్వతంత్రులుగా చేయడానికి నేను ఈ యొక్క లోకానికి శిశువుగా నేను పుట్టాను అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి మన భారాలు మోసేటువంటి యేసయ్య దగ్గర మన యొక్క భారాలు చెప్పుకుందాము, మన శ్రమను మనం చెప్పుకుందాము. ఆయన మన భారములన్నిటినీ ఆయన తొలగించేటువంటి దేవుడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు తండ్రి యొక్క మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అయ్యా స్తోత్రం, మనకొక శిశువు పుట్టెను, మనకొక కుమారుడు అనుగ్రహింపబడిన మాట ప్రకారం తండ్రి, కుమారుడైనటువంటి శిశువు అయినటువంటి నీవు తండ్రి మమ్మల్ని బాధ పెడుతున్న ప్రతి ఒక్క కాడి పలుకున్న వాళ్ళు విడిపించడానికి అయ్యా ఈ యొక్క లోకానికి నరుడిగా వచ్చి జన్మించావు అనేటువంటి అయ్యా స్తోత్రం, ఆశీర్వాదమైన కరమైన మాటను తండ్రి మాతో మాట్లాడిన మహాకృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాడి పలుకులు యేసయ్య నామంలో తెంపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాలు మీ హస్తం తోడు నన్ను ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.